అందరికి నమస్కారం. ఇవాళ గత 2 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆర్టీసీ సమ్మె చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ఆర్టీసీ సమ్మె ఏదైతే చేస్తూ ఉంటారో కార్మికులందరూ కూడా వాళ్ళెవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చి మేము వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో కూడా విలీనం చేస్తామని ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో హామీ ఇచ్చిండ్రో దాన్ని 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కి వాళ్ళు ఆర్టీసీ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. దానికి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారంటే మొన్న కేసీఆర్ గారి సభతో ముడిపెట్టి నిస్సిగ్గుగా కేసీఆర్ గారు అంటే ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉందని చెప్పేసి నిస్సిగ్గుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మేము యావత్ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మిక సోదరులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రత్యేకంగా మానకోట జిల్లాలో ఉన్న ఆర్టీసీ కార్మిక సోదరులందరూ మీరు అధైర్యపడవద్దు. మీకు ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో దీనికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా మద్దతు ఉంటుందని చెప్పేసి మేము ఉంటామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తాము. ముఖ్యంగా ఏంటంటే 2023 మే నెలలోనే కేసీఆర్ గారు అసెంబ్లీలోనే వారు ప్రత్యేకంగా అందరినీ న్యాయ నిపుణులందరితో సంప్రదించి అసెంబ్లీలో అందరినీ ఆమోదింపజేసి వాళ్ళు ఒక గెజిట్ పాస్ చేసిన విషయం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెజిట్ పాస్ చేసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఎలక్షన్స్ టైం ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇచ్చిన అపాయింటెడ్ డేట్ కాలం చెల్లిపోయింది, మేము 100 రోజుల్లోనే వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఆ రోజున వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మేము కూడా అడిగేది ఒకటే, మీరు ఏదైతే మాది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గెజిట్ డేట్ అది అపాయింటెడ్ డేట్ అయిపోయిందని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్స్ లో ఆర్టీసీ కార్మికులతోటి మీరు ఎట్లయితే వాళ్ళని మనసులు నొప్పించుకొని మీరు పని చేయించుకున్నారో వాళ్ళ మాట మీరు ఇచ్చిన మాట మేరకే 100 రోజుల్లో మీరు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ 100 రోజులు మీరు చెప్పింది 100 రోజులు కాదు, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు పై దాటిపోయిన తర్వాతే పాపం ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క డిమాండ్ ని జ్ఞాపకం చేస్తూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు తీవ్ర ఇబ్బంది, ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ స్తంభించడంతో డిపోలకే పరిమితం అవడంతో ప్రజలు ఎంతో ఇక్కట్లు పడుతూ ఉంటే ఆర్టీసీ సమ్మె ఫెయిల్ అయింది, చేస్తున్న సమ్మె ఫెయిల్ అయింది, ఏం ప్రభావం లేదని చెప్పి ప్రభావం ఎటువంటి చూపట్లేదని చెప్పేసి వాళ్ళని అవహేళన చేస్తూ ప్రైవేట్ బస్సులు నడిచే విధంగా కూడా మీరు ప్రోత్సాహం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ బస్సుల వల్ల కూడా